తండ్రి, దయగల నాయన, కృపగల దేవ, ఆదివారం ఆరాధనలోనైనా మిమ్మల్ని ఆరాధించే గొప్ప భాగ్య ధన్యతను మాకు అనుగ్రహించినందుకు వందనములు తండ్రి. కొన్ని మాటలు ఆలోచిస్తుండగా, నేర్చుకుంటుండగా తోడుగా ఉండండి. కావలసిన జ్ఞానవాక్కులు మాకు వినిపించమని క్రీస్తు పేరట ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన సంఘం అంతటికీ ప్రభు పేరిట శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, మన ఎన్నో విషయాలు ప్రతి వారము బైబిల్ గ్రంథంలో నుంచి ఎన్నో విలువైన సంగతులు, ఎన్నో రహస్యాలుగా అర్థం కాని ఎన్నో విషయాలను మనము ఒక్కొక్కటిగా ఎన్నో సందర్భాలను బైబిల్ గ్రంథంలో నుంచి వెలికి తీసి ఆలోచిస్తున్నాం. ఇక ఈ వారం కూడా ఒక మంచి పాఠాన్ని బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే, ఆరోగ్యానికి కావలసినవి ఆసనాల, దేవుని శాసనాల. ఆరోగ్యానికి కావలసినవి ఆసనాల, దేవుని శాసనాల. ఈరోజు ప్రతి మనిషిని కదిలించిన, ప్రతి మనిషిని అడిగిన, ఎదుగో నేను ఎక్కువ కాలం జీవించాలి, 100 సంవత్సరాలు నేను బ్రతకాలి కనుక నేను 100 సంవత్సరాలు ఆయుష్ కాలం కలిగిన బ్రతకాలంటే నేను ఆరోగ్యంగా ఉండాలి అని ఈరోజు మనిషి ఎన్నో ఆసనాలను కనిపెట్టాడు. ఆసనాలని, ఈ యోగాలని. నేను ఈ ఆసనాల గురించి మనం ఆలోచన చేయగలిగితే, విచిత్రమైన ఆసనాలు ఏంటి? అందులో ఒకటి శవాసనం అంటారు. ఏమాసనం? శవాసనం. శవాసనం ఏం చేస్తారంటే శవం మాదిరిగా పండుకోవడమే. కదలడం ఉండదు, మాట్లాడడం ఉండదు, చూడడం ఉండదు. శవం ఎలాగైతే ఉంటుందో అదే విధంగా ఈ ఆసనాన్ని చేయడానికి ఇష్టపడతారు. ఆ మధ్యకాలంలో న్యూస్ పేపర్లో చూసినప్పుడు ఒకడు శవాసనం వేసి శవాసనానికి న్యాయం చేశాడంట. అంటే నేను శవాసనం వేస్తానని పోయాడు, చివరికి శవమై తేలాడు. ఈరోజు మనిషి బ్రతకడం మీద చాలా ఆశ కలిగి ఉన్నాడు. మనిషి చాలా ఆశ కలిగి ఉన్నాడు. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయాన్నే లేవాలి, వాకింగ్, జాగింగ్, వాకింగ్ గనక నడవాలి, పరిగెత్తాలి అని ఉదయాన్నే లేచి ఇలా వాకింగ్కి వెళ్ళిన వాళ్ళు, జాగింగ్కి వెళ్ళిన వాళ్ళు మనకు కనపడతారు. అలాగే ఇదిగో నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ఇదిగో మొలకలు తినాలి. ఏం తినాలి? మొలకెత్తిన విత్తనాలు తినాలి, ఆరోగ్యంగా ఉంటావు. ఎంతోమంది ఏంటి ఆయుర్వేదికులు అయితేనేమి, ఎంతోమంది యూట్యూబ్ని ఆన్ చేయగలిగితే ఈ ఆరోగ్య సూత్రాలని, ఆరోగ్యం గురించి సూత్రాలు చెప్పేవాళ్ళు ఎంతోమంది కనపడతారు. ఇదిగో నీకు పొట్ట ఉందా, పొట్ట తగ్గించుకోవాలంటే ఇది చెయ్యాలి. ఇదిగో నువ్వు 90 కేజీలు ఉన్నావా, ఒక్క వారంలోనే 10 కేజీలు తగ్గుతావు. ఇదిగో నువ్వు 150 కేజీలు ఉన్నావా, ఇదిగో నెల రోజులు మేము చెప్పిన సూత్రాలు పాటిస్తే 10 కేజీలు తగ్గుతావు, లేదా 20 కేజీలు తగ్గుతావు. ఈరోజు వెయిట్ లాస్ సంబంధించి ఎన్నో సంస్థలు ఉన్నాయి, ఎందరో ఉన్నారు. అంటే సమాజం అంతా ఆరోగ్యం గురించి ఏం చెప్తుందంటే, మీరు ఆరోగ్యంగా ఉండడానికి ఇవి చెయ్యండి, మీ ఆయుష్ కాలాన్ని పెంచుకోండి అంటున్నారు. అంటే ఆరోగ్యానికి ఆయుష్ కాలానికి సంబంధం లేదు. ఆరోగ్యం అనేది మన చేతిలో ఉంది, ఆయుష్ కాలం అది ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. మనము ఆరోగ్యాన్ని పెంచుకుంటాము తప్ప ఆయుష్ కాలాన్ని మనము పెంచుకోలేమండి. చూడు, ఒక మంచి మాట చూడగలిగితే బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి యోబు గ్రంథం 14వ అధ్యాయము 5-6 వచనాలు. యోబు గ్రంథం 14వ అధ్యాయము 5-6 వచనాలు. నరుల ఆయుష్ కాలము
నరుల ఆయుష్ కాలము పరిమితి కలది. అంటే దేవుడు మాటతో ఏం చెప్తున్నాడు ఇక్కడ? నరుల ఆయుష్ కాలము పరిమితి కలది. పరిమితి కలదంటే దేవుడు ఎవరికి ఎంత ఆయుష్ కాలం ఇవ్వాలో అన్నది దేవుడు నియమించాడు. పరిమితి కాలది అంటే ఇంతకాలం మనిషి బ్రతకాలి, పలానా వ్యక్తి ఇంతకాలం జీవించాలి, పలానా వ్యక్తి 5 ఏళ్ళు జీవించాలి, పలానా వ్యక్తి 10 సంవత్సరాలు జీవించాలి, పలానా వ్యక్తి 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు జీవించాలి అన్నది ఆయుష్ కాలము ఎవరి చేతిలో ఉందంట? నరుల ఆయుష్ కాలం పరిమితి కలది. వాని నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. అంటే మనిషి ఎన్ని నెలలు బ్రతకాలి, అందుకే డాక్టర్లు అంటారు, ఇదిగో 24 గంటలండి, లేదా 3 రోజులండి, 4 రోజులండి, నెల రోజులు అంటాడు. అంటే మనిషి అన్ని సంవత్సరాలు అన్ని నెలలు బ్రతకాలన్న ఎవరి చేతిలో ఉంది? అంతా పైవాడి చేతిలోనే. అంతా దేవుని చేతిలో తప్ప మన చేతిలో ఏమీ లేదు. మేము చేయాల్సింది చేస్తాం, అంతా భగవంతుని చేతిలో అంటారు. అంటే వాని నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది, మించజాలని వయ పరిమాణము నీవు వానికి నియమించి ఉన్నది. మించజాలని వయ పరిమాణము నీవు వానికి నియమించును అంటే మనిషి ఆయుష్ కాలాన్ని పెంచలేడు. మించజాలని వయ పరిమాణం అంటే మానవుని ఎంత ఆయుష్ కాలం అయితే దేవుడు ఇవ్వాలనుకున్నాడో ఆయుష్ కాలం వరకు మనిషి బ్రతుకుతాడు. అంటే ఆయుష్ కాలం అన్నది దేవుని చేతిలో ఉంది. ఆయుష్ కాలం అన్నది దేవుడు ఇవ్వాలి. ఆయుష్ కాలం అన్నది ఇన్ని సంవత్సరాలు బ్రతకాలన్నది నియమించింది ఎవరు? దేవుడు నియమించాడు. అంటే మనిషి ఈరోజు ఎన్నెన్నో ఆసనాలు వేసి ఎన్నెన్నో ప్రయోగాలు చేసుకుంటూ ఎన్నెన్నో, ఇదిగో మేము ఇలా ఈ డైట్ ఫాలో అవుతామండి, ఇది ఫాలో అవుతామండి, ఇది ఫాలో అవుతామండి అంటే మనిషి ఆరోగ్యాన్ని కాపాడుకుంటాడేమో కానీ ఆయుష్ కాలాన్ని కాపాడుకోలేడు. దేవుడు ఎంత ఆయుష్ ఇస్తే అంతవరకు మనిషి బ్రతకాలి. చదవండి మాట మళ్ళీ ఒకసారి. నరుల ఆయుష్ కాలము పరిమితి కలదు, వారి నెలల సంఖ్య నీకే తెలిసి ఉన్నది, మించజాలని వయ పరిమాణము నీవు వానికి నియమించి ఉన్నావు గనుక. అంటే ఈరోజు మనిషి ఇదిగో మేము మీ ఆయుష్ కాలాన్ని పెంచుతాము అంటున్నది. ఆయుష్ కాలాన్ని మనిషి ఎవరు పెంచలేరు. అయితే దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో నువ్వు ఆరోగ్యంగా బ్రతకాలన్నా, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాలన్నా, నీ శరీరాన్ని బాగు చేసుకోవాలన్నా, నీ శరీరాన్ని పాడు చేసుకోవాలన్నా ఎవరి చేతిలో ఉంది? అది మన చేతిలోనే ఉంది. కనుక ఆలోచించగలిగితే చూడండి ఒకసారి ఇంకో మాట. ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనం. ఇర్మీయా గ్రంథం 30:17. వారు ఎవరును లక్ష్యపెట్టిరి, సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నాము. అయితే నేను నీకు ఆరోగ్యమును కలగజేసిదును. నేను నీకు ఆరోగ్యమును కలగజేసిదును అంటే ఆరోగ్యాన్ని ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. దేవుడు ఆరోగ్యాన్ని ఎలా ఇస్తాడు? ఏంటి మానవ దేహాన్ని ఎక్కడి నుంచి తీశాడు దేవుడు? ఈ మట్టి దేహం, ఈ మట్టిలో నుంచి మానవ దేహాన్ని తీశాడు. అంటే ఈ శరీరాన్ని దేవుడు నిర్మించింది ఎక్కడయ్యా అని మనం చూడగలిగితే ఈ భూమి మీద ఈ మట్టి ఏదైతే ఉందో అగాధంలో ఉన్న మట్టిని తీసుకుని, అంటే ఈ ప్రకృతిలో నుంచి దేహాన్ని దేవుడు తయారు చేశాడంటే ఈ మానవ దేహంలో ఏమైనా లోపాలున్నా ఎక్కడ సరి చేయడానికి దేవుడు మెడిసిన్ పెట్టాడు, ఎక్కడ సరి చేయడానికి దేవుడు వీటికి సంబంధించినవన్నీ పెట్టాడంటే ప్రకృతిలో మనకి కనపడతాయంటే దేవుడు చెప్పిన ఈ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన సూత్రాలను మనం పాటించగలిగితే, దేవుని శాసనాలను మనం పాటించగలిగితే ఆరోగ్యంగా మనిషి బ్రతుకుతాడు. ఏమంటే ఆరోగ్యంగా మనిషి బ్రతుకుతాడా? దేవుడు ఏమైనా చెప్పాడా అని ఆలోచించగలిగితే చాలా చెప్పాడండి దేవుడు. ఆరోగ్యానికి సంబంధించిన ఆరోగ్యానికి కావలసినటువంటి ఆసనాలు ఏవైతే ఉన్నాయో మనిషి కొన్ని చెప్పాడు. అవి కూడా మనిషి కొన్ని అనేది దేవుడు పెట్టిన వాటిని తీసుకొని మనిషి ఈరోజు చెప్పాడు తప్ప, కానీ దేవుడు ఎన్నో శాసనాలు బైబిల్ గ్రంథంలో మనకి
ఇచ్చాడు. ఇదిగో నువ్వు ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలి, ఇలా ఉంటే నువ్వు ఎక్కువ కాలం బ్రతుకుతావు, ఎక్కువ కాలం నా పని చేయొచ్చని దేవుడు ఎన్నిటినో బైబిల్ గ్రంథంలో మనకి రాసి ఇచ్చాడు. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేయగలిగితే ఆరోగ్యానికి కావలసినటువంటి దేవుని శాసనాలు ఏమైనా దేవుడు రాయిచ్చాడా? ఆరోగ్యానికి సంబంధించి దేవుడు బైబిల్ గ్రంథాలు ఏమైనా రాయిచ్చాడా అని ఆలోచన చేయగలిగితే మొదటగా ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం. ఈరోజు ఆరోగ్యం గురించి దేవుడు ఎంత శ్రద్ధ తీసుకొని మనకు ఎన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో రాయిచ్చాడు అన్నది మనం చూడగలిగితే, ఈ మాటలు మనం పాటిస్తే చక్కగా ఆరోగ్యంగా మంచి ఆయుష్కాలం బ్రతికి, ఆయుష్కాలాన్ని మన దేవుడు నిర్ణయించిన వరకు మనం బ్రతికి చక్కగా మనము దేవుని పనిలో ఉండొచ్చు. 11వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునని గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. ఏంటి? నీ హృదయంలో నుండి ఏమి తొలగించుకోమంటున్నాడు దేవుడు? వ్యాకులమును తొలగించుకొనుము. నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. ఏంటి? హృదయం అనేది ఎలా ఉండాలి తెలుసా? సంతోషంగా, సమాధానంగా ఉండాలండి. ఏంటి? హృదయం అనేది సంతోషంగా లేదనుకో, బాధతో దిగులుతో నువ్వు ఉన్నావనుకో, నీకేమొస్తుంది తెలుసా? చివరికి ఏంటి? మానసికమైన రోగం వస్తుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. అంటే మానసికమైన వ్యాధిని కలుగుతుంది. అంటే నువ్వు ఎలా ఉండాలన్నాడు? నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలా ఉండాలి తెలుసా? నీ హృదయంలో నుండి వ్యాకులాన్ని తొలగించుకొనుము. సంతోషంగా ఉండాలి. దుఃఖంతో, బాధతో, అసూయతో, కుళ్ళుతో, కుతంత్రాలతో నువ్వు ఉన్నావు అనుకో, ఏమైపోతుంది? నీకు అనారోగ్యాన్ని పడే అవకాశము ఎక్కువ. మానసికమైన మానసికమైన వ్యాధిలోనికి వెళ్ళిపోతావు, మతస్థితంలోనికి వెళ్ళిపోతావు. గనక నీ హృదయంలోని వ్యాకులను నువ్వు తొలగించుకొను. తర్వాత మాట, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. ఏమి తొలగించుకోమంటున్నాడు? నీ దేహాన్ని ఏదైతే పాడు చేస్తుందో, నీ దేహాన్ని ఏదైతే అనారోగ్యానికి గురి చేస్తుందో దాన్ని ఏం చేయమంటాడు? తొలగించుకోవాలండి. ఈరోజు అండి, చిన్నపిల్ల వాళ్ళు మొదలుకొని వృద్ధాప్య వరకు, పెద్దవాళ్ళ వరకు ఈరోజు శరీరాన్ని అనారోగ్యం వైపు తీసుకొని ఎంతగానో లేనిపోని అలవాట్లు, లేనిపోని హ్యాబిట్స్ మనకుండే. ఈరోజు మనిషికి ఉండే. చిన్నపిల్లలు అంటే సిగరెట్లు తాగడం, మందులు తాగడం. చిన్న కాలేజీ టైంలో పిల్లలు అయితే కాలేజీకి వెళ్ళేవాళ్ళు డ్రగ్స్ తీసుకోవడం, కొకైన్ తీసుకోవడం, కైన్లు తీసుకోవడం, గుట్కాలు తీసుకోవడం. ఇవన్నీ ఏవి? దేహాన్ని పాడు చేసేవి. ఈ దేహాన్ని ఏం చేసేవి? అనారోగ్యం వైపు చేసేవి. అనారోగ్యం అంటే చాలామంది డ్రగ్స్కి బానిసకి అలవాటైపోయి ఇంజక్షన్లు వేసుకున్నా కిక్కు రావట్లేదని ఏం చేస్తారంటే చాలామంది పాములు కరిపించుకుంటారు. పాములు ఎందుకు? ఆ పాము కాటు విషము మనిషి కరిసినా నాకు ఇంకా కైపు రాలేదని. ఎందుకు? వాని దేహములంతా ఏమైపోయింది? విషపూరితం అయిపోయింది. ఆ దేహం అంతా చెడిపోయింది. ఎంతో ఈ కైనీలతో, గుట్కాలతో, ఈ లేనిపోని ఈ పదార్థాలతో మానవ దేహాన్ని ఏం చేశాడు మనిషి? ఈరోజు పాడు చేసుకుంటున్నాడు. అంటే నువ్వు ఇలా పాడు చేసుకోవడం వల్ల ఏమైపోతుంది? నీకు అనారోగ్యం వస్తుంది. అనారోగ్యం రావడం వల్ల నీకు ఇచ్చిన ఆయుష్ కాలం కంటే ముందే నీవు చనిపోతావు. ఈరోజు చూడండి, చాలామంది నోట్లో నములుతూ ఉంటారు. ఏదో ఫ్యాషన్గా నములుతారు అనుకోండి, కానీ ఫ్యాషన్ కాదు. నములి చివరికి ఏమైపోతుంది? ఆ పక్క వాసి, ఈ పక్క వాసి, ఆ పక్క దవడంతా క్యాన్సర్ గడ్డల ధర తినేసి చివరికి ఏమొస్తారు? నా పేరు ముఖేష్, మా భార్యకున్న 2 గాజులు నేను అమ్ముకున్నాను. అంటే చివరికి ఆరోగ్యాన్ని ఏం చేస్తాడంటే మనిషి చేతులారా పాడు చేసుకుంటున్నాడు. అందుకే అన్నాడు దేవుడు, ఇదిగో నీ దేహమును చెడుపు దానిని దూరము చేయము. చదవమాట ఒకసారి. లేత వయస్సును నడిప్రాయమును గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ దేహమును చెడుపు దాన్ని తొలగించుకొనుము. తొలగించుకొనుము. ఈరోజు సినిమాల్లో కూడా ఈరోజు ఎన్ని యాడ్స్ అంటే పలుకు చక్కని
పలుకు ఏందా పలుకు? కైనీలు. ఏంటి ఇది తింటే మంచి పలుకు అంటాడు, వాడు అసలు తినడు, కానీ సమాజానికి చూపిస్తూ ఉంటాడు. అన్నీ ప్రమాదకరమైనవి కనుక ఇలాంటి వాటి వల్ల మానవ దేహం ఏమైపోతుంది? అనారోగ్యాన్ని పడే అవకాశం ఉంది. అనారోగ్యానికి గురైపోతే నీకు ఇచ్చిన ఆయుష్ కాలం వరకు మనిషి బ్రతకడు. ఇంకొక మాట యెషయా గ్రంథం 55వ అధ్యాయము 2వ వచనం. దేవుని మాటలు మనిషి ఈరోజు పాటించగలిగితే, దేవుని మాట ఈరోజు మనిషి పాటించగలిగితే ఆరోగ్యంగా ఆయుష్ కాలం వరకు దేవుడిచ్చినటువంటి ఆయుష్ కాలం వరకు ఈరోజు మనిషి బ్రతుకుతాడు. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు అంటే ఈరోజు మనిషి చూడండి, ఆహారం కొరకు ఖర్చు పెట్టాడు, కానీ ఆహారము దాని కొరకు ఈరోజు మనిషి ఎక్కువగా ఖర్చు పెడతారు. రూకలంటే డబ్బు, ధనము, పైసలు అనగా ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? సంతృష్టి కలుగజేయు దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరుచుదురు? నా మాట జాగ్రత్తగా ఆలకించు. దేవుని మాట జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని శాసనాలు వినండి. మంచి పదార్థములను భుజించండి. ఏం చెప్తున్నాడు దేవుడు? దేవుని శాసనాలు ఏం చెప్తాడో తెలుసా దేవుడు? నా మాట ఆలకించండి. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయమంటాడు? మొదటగా మంచి పదార్థముల్ని భుజించండి. అంటే ఏం తినాలి మనిషి? ఈరోజు మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే 3 చాలా ఇంపార్టెంట్ ఏం తెలుసా? మొదటిది ఆహారము, రెండవది గాలి, మూడవది నీళ్లు. ఈ 3 పర్ఫెక్ట్గా మనిషి స్వచ్ఛమైనదిగా మంచి తీసుకున్నాడు అనుకో, ఎలాంటి అనారోగ్యం మనిషి దరదాపుల్లోనూ కూడా రాదు. కనుక దేవుడు ఏం చెప్తున్నాడు? మంచి పదార్థములు భుజించండి. ఏం పదార్థాలు భుజించాలంట? మంచి పదార్థములను భుజించండి. ఈరోజు మంచి తీసేశాడు, రుచికరమైన పదార్థాలను మనిషి భుజిస్తున్నాడు. అంటే ఈరోజు మనిషికి మంచి అవసరం లేదు, ఏముండాలా? రుచి ఉండాలా. అంటే ఈరోజు మనిషికి రుచికి అలవాటు పడ్డాడు, మంచి పదార్థాలకి మనిషి ఈరోజు అలవాటు పడలేదా? మంచి పదార్థములను భుజించండి, మీ ప్రాణము సుఖింపనీయుడి, చెవియొగ్గి నా యుద్ధకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. మీరు వినిన ఎడల బ్రతుకుదురు. చాలని అంటే మనం ఆరోగ్యంగా ఉండాలన్నా ఏం భుజించమన్నాడు? మంచి పదార్థములు భుజించండి. ఇన్ని మంచి పదార్థం అండి. అందుకే హాస్పిటల్లో ఎవరైనా బాగాలేనప్పుడు మన వాళ్ళ దగ్గరికి చూడడానికి వెళ్ళినప్పుడు ఏం తీసుకొని పోతాము? మంచి బ్రెడ్ లేదా పండ్లు ఎందుకు పండ్లు తీసుకొని పోతాము? పండ్లు అనేది ఆరోగ్యానికి అవసరమైంది. అంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం తీసుకోవాలి? ఎక్కువగా పండ్లను తీసుకోవాలి. అందుకే దేవుడు ప్రారంభంలో ఆదాముగా అవ్వలకి ఏం చెప్పాడు దేవుడు? మీరు వేటిని తింటే బ్రతుకుతారన్నాడు, మీరు వేటిని తింటే ఆరోగ్యంగా ఉంటారన్నాడు, పండ్ల తినమన్నాడు, ఫ్రూట్స్ తినమన్నాడు. చూడండి ఒకసారి ఆదికాండము 2వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిబంతరముగా తినవచ్చును. నువ్వు తినవచ్చు. అంటే మనిషి ఆరోగ్యంగా ఉండడానికి దేవుడు పెట్టిన పండ్లేవి? దేవుడు పెట్టిన ఆహారం ఏంది? నీవు నిబ్బరంగా తినవచ్చు, నువ్వు తినవచ్చు. అవి తింటే ఆరోగ్యంగా ఉంటావు. ఏవి తింటే? పండ్లు తినాలండి, ఫ్రూట్స్ తినాలి. ఈ పండ్లు తినడం వల్ల, ఈ ఫ్రూట్స్ తినడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అవి తినడం వల్ల. కానీ ఈరోజు వీటిని పక్కకు పెడతాం. వేటిని తినడానికి ఇష్టపడతాం? మనము ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఇష్టపడతాం. దేని తినడానికి? ఫాస్ట్ ఫుడ్ తినడానికి. ఫాస్ట్ ఫుడ్ తింటే ఫాస్ట్గా గోతులోనికి వెళ్తాం తప్ప ఆరోగ్యంగా ఎవరు ఉండరు. అంటే పండ్లు తింటే, పలహారాలు తింటే ఇష్టపడరు, కానీ ఏం తినడానికి ఇష్టపడతారు? పానీపూరి తినడానికి ఇష్టపడతారు,
ఏంటి అవి తినడానికి ఇవి తినడానికి అంటే మనిషి ఫాస్ట్గా వేడివేడిగా నూనెలో వేయించుకొని తినడానికి ఈ ఫ్రైలు అంటే ఇవి తినడానికి ఇష్టపడతాడు, కానీ పండ్లు పలహారాలు తినడానికి మనిషి ఇష్టపడండి. ఈరోజు పండ్లు అనేవి మంచి ఆరోగ్యకరమైనవి. ఒక మంచి యాపిల్ అయినా ఏంటి, బొప్పాయి అయినా, ఇవన్నీ అరటిపండు అయినా ఏంటి, ఇవన్నీ తింటే మంచి ఆరోగ్యం. కానీ మనిషి ఈ పండ్లను అలా తింటాడు. ఎలా తింటాడు? అరటిపండు బజ్జీ చేసుకొని తింటాడు, ఆలుగడ్డ బజ్జీ వేసుకొని తింటాడు, వంకాయ బజ్జీలు వేసుకుంటే ఇలా తినడానికి మనిషి ఇష్టపడతాడు, కానీ మంచి పండ్లు తినే ఆరోగ్యాన్ని తెచ్చుకోవాలన్న మనిషి ఆలోచన లేదు. లేదండి, ఈరోజు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, పానీపూరీలు అంట, అవంటి ఇవంట, మనిషి బాగులేని పదార్థాలన్నీ ఇవి తిని అనారోగ్యానికి గురవుతున్నాడు తప్ప మంచి తిని మంచి పదార్థాలు తిని ఆరోగ్యం తెచ్చుకోవడానికి మనిషి ఈరోజు ఇష్టపడక. అందుకే దేవుడు ఆదాముతో ఏం చెప్తాడు తెలుసా, నాయన నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినమాడు? పండ్లను తిను, పండ్లను తెంపుకొని తినమంటున్నాడు. అంటే పండ్లు తినడం వల్ల ఏమొస్తుంది మనిషికి? ఆరోగ్యం వస్తుందండి. అందుకే ఈరోజు చూడండి, చాలామంది ఈ యొక్క హెల్త్ సంబంధించినటువంటి హెర్బల్ ప్రోడక్ట్ అయితేనేమి, హెర్బల్ వాళ్ళు అయితేనేమి, ఈ పండ్లని ఏం చేస్తారు, వాళ్ళు పొడిగా తయారు చేసి ఇస్తూ ఉంటారు. ఒక యాపిల్కాయ ఒక కేజీ 100 రూపాయలు అనుకో, ఆ యాపిల్కాయల నుంచి పొడి చేసి ఏం చేస్తారు వాళ్ళు? 10,000 పెట్టి అమ్ముతారు. ఇది తాగండి, అన్నం తినకుండా రాత్రి తాగండి, ఉదయం ఇది తాగండి. ఎందుకు? ప్రోడక్ట్స్ అవి ఇవి గనుక. అంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయమన్నాడు? మొదటగా మంచి పదార్థములను భుజించండి. అందుకే ఆదామవులతో, నాయన మీరు మంచి ఫలాలు, ఈ ఫలాలు తెంపుకొని మీరు తినాలి అన్నాడు. తర్వాత ఇంకో మాట, ఆదికాండము 9వ అధ్యాయము 4వ వచనం. ఇన్ని మాంసము కూడా ఎలా తినమన్నాడు, ఎలా తింటే ఆరోగ్యం ఉంటాడో మనిషి చూడగలిగితే, ఆదికాండము 9వ అధ్యాయం 4వ వచనం, అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. మాంసమును దాని రక్తముతో తినకూడదు. మాంసము తినాలి, కానీ దేన్ని తినకూడదు? రక్తముతో తినకూడదు. మాంసం తినాలండి. మాంసము తింటే మంచి బలం వస్తుంది. మంచి బలము రావడం వల్ల మనిషి ఈరోజు పని చేసుకోగలుగుతున్నాడంటే ఏముండాలి? మంచి బలం ఉండాలంటే మాంసం ఖచ్చితంగా తినాలి. అంటే మాంసము తినాలి, కానీ ఏం తినకూడదు? రక్తముతో తినకూడదు. రక్తం ఎందుకు తినట్టు దేవుడు? రక్తాన్ని ఎందుకు తినద్దంటున్నాడంటే, రక్తములోనే ఏముంటుంది? వ్యాధులు ఉంటాయి. రక్తాన్ని దేవుడు ఎందుకు తినదంటున్నాడు తెలుసా? రక్తాన్ని తింటే జబ్బులు పడిన అవకాశం ఎక్కువ, రక్తాన్ని తింటే అనారోగ్యం వచ్చే అవకాశాలు ఎక్కువ. కనుక రక్తాన్ని నీవు తినకూడదు. అందుకే మన హాస్పిటల్కి వెళితే ఏమైనా జ్వరం వచ్చినా ఏమొచ్చినా మొదట ఏమొచ్చిందని కనుక్కోవడానికి ఏం చేస్తాం? మనము బ్లడ్ టెస్ట్ చేస్తాం. ఎందుకు? రక్త పరీక్ష. రక్తాన్ని పరీక్షిస్తే నీ దేహములో ఏ జబ్బు ఉందో నీకు తెలుస్తుంది. అంటే జబ్బులన్నీ దేంట్లో ఉంటాయి? రోగాలన్నీ దేంట్లో ఉంటాయి? రక్తములో ఉంటుంది. అందుకే ఇంత మంచి మాటలండి దేవుడు. కనుక రక్తాన్ని తింటే, ఆ రక్తాన్ని నువ్వు ఏ మాంసం అయితే తింటున్నావో ఆ మాంసము నుండి రోగాలన్నీ ఎవరికి వస్తాయి? రక్తము తిన్న నీకు వస్తుంది. చాలామంది అంటే రక్తాన్ని ఫ్రై చేసుకొని తింటూ ఉంటారు, రక్తాన్ని సూప్ పెట్టుకొని తాగుతూ ఉంటారు, రక్తాన్ని ఉడకబెట్టుకొని తింటూ ఉంటారు. అది అనారోగ్యం అండి. కనుక రక్తాన్ని మనిషి తినకూడదు. అందుకే మాంసాన్ని 1కి 10 సార్లు కడుక్కోవాలి. కడుక్కుంటే ఏమవుతుంది? రక్తం అంతా వెళ్ళిపోతుంది. కనుక ఆహారాన్ని, ఆ మాంసాన్ని శుభ్రం చేసుకొని తింటే మంచి ఆరోగ్యం తప్ప అనారోగ్యం అనేది రాదు. కనుక మాంసం తినమన్నాడు, కానీ 24 అవర్స్ వారానికి 7 రోజులు తింటూ ఉన్నావు అనుకో, ఏమైపోతుంది? అనారోగ్యం పడుతుంది. ఎంత తినాలంతా తినాలి. ఎన్నిసార్లు తినాలి? అన్నిసార్లు తినాలి తప్ప మితిమించి మాంసం తినడం వల్ల ఏమైపోతాడు మనిషి? ఎక్కువగా ఊదెక్కిపోయి అనారోగ్యం జబ్బులు గుండె జబ్బు బారినపడి కొలెస్ట్రాల్ పెరిగిపోయి, కొవ్వు పెరిగిపోయి, లేనిపోయిన గుండె జబ్బులు రావడం వల్ల మనిషి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాడు. కనుక మాంసము తినాలి, మితముగా తినాలి. అందుకే ఎక్కువ మాంసం తినేవాడితో మీరు సహవాసము చెయ్యొద్దంటాడు. ఎందుకు? ఎక్కువ మాంసం తినవద్దు. నువ్వు సహవాసం చేసావు అనుకో, వాడు యాటివైనా మాంసం తింటాడు, నువ్వు అంత పడిపోతే నువ్వు కూడా మాంసం తినాలి. అలా మాంసం తినడం వల్ల ఏమవుతుంది? నువ్వు జబ్బును బారిన పడి అనారోగ్యాన్ని పడే అవకాశము ఎక్కువ. గనక రక్తముతో మనము దాన్ని తినకూడదు. అంటే అనారోగ్యం అనేది రక్తం, గనక రక్తంతో మనము తినకూడదండి. కనుక ఇంకొక మాట చూద్దాం. ఇంకొక మాట, యోబు గ్రంథం ఏంటి? ఆహారం అనేది మనము
ఆహారం మన జీవితంలో మన రోజు మెనులో మన రోజు యొక్క దినచర్యలో ఆహారాన్ని టయానికి తినాలి. ఆహారం నువ్వు ఎక్కడైనా టయానికి తినకపోతే ఎన్నో ప్రమాదాలు వస్తాయి మనిషికి, అనారోగ్యము. మనిషి టయానికి భోజనము చేయకపోతే మానవ దేహములు శరీరములో ఎన్నో జబ్బులు వచ్చే అవకాశము ఎక్కువ. చూడండి యోబు గ్రంథం. అసలు దేవుడు ఎన్ని మంచి మాటలు బైబిల్ గ్రంథములో చూడగలిగితే, యోబు గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం. యోబు గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం. అయినను వాని కడుపులో వాని ఆహారము పులిసిపోవును, అది లోపట నాగు పాముల విషము అగును. అంటే ఆహారం లోపల ఏమైపోతుందంట? పులిసిపోవును. ఎప్పుడు పులిసిపోతుంది? ఎప్పుడంటే నువ్వు టయానికి తినలేదనుకో ఏమైపోతుంది? ఆహారము జీర్ణం అవ్వక, ఆహారం అరుగుదల గాక ఏమైపోతుంది? పులిసిపోవును. నువ్వు ఆహారం అరుగుదల కాలేదనుకో, నువ్వేమి తింటే అది నీకు తేపులు వస్తుంది. నువ్వేమి తింటే అది తేపులు రావడమే కాదు, అంటే ఆహారము లోపల అరగకపోవడం వల్ల ఏమైపోతుందంట? కట్ల పాము వలె విషమగును అంటే లోపల గందరగోళమైన పరిస్థితి, లోపల గ్యాస్ ట్రబుల్. అంటే అజీర్ణం అవ్వకపోతే వచ్చేది ఏంది? గ్యాస్ ట్రబుల్. అంటే ఆహారము జీర్ణమైందనుకో ఎలాంటి సమస్యలు ఉండవు. ఒకవేళ ఆహారం నువ్వు తిన్న ఆహారం జీర్ణం అవ్వలేదా, లోపల గ్యాస్ పేరుకుపోయి భయంకరమైన పరిస్థితిలోనికి మనిషి వెళ్ళిపోతాడు. అంటే కట్లపాము విషము వలె, నాగుపాము విషము వలె విషము జిమ్ముతుంది. ఏంటి? ఆహారము అరుగుదల అవ్వకపోతే విషము లాంటి విషములు చిమ్ముతుంది. కనుక నువ్వు మంచిగా ఆరోగ్యం ఉండాలంటే ఏం చేయమన్నాడు? ఆహారాన్ని టయానికి తినాలి. టయానికి తినాలి. చాలామంది అండి 10 తర్వాత 12కు తింటారు. 12కు తింటే ఇంకేం అరుగుతుంది? ఏంటి? 8 లోపల ఆహారాన్ని మనము తినాలి. అని చాలామంది అండి సేవకులకి 10 తర్వాత ఆహారం పెడుతుంటారు. అందుకే చాలామంది అండి లావు అయిపోయి ఆహారం వాళ్ళకి గ్యాస్ ట్రబుల్ వచ్చి అనారోగ్యం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? 10 తర్వాత భోజనాలు పెడతారు. అది కూడా ఏంది? ప్రతిరోజు ఎక్కడ పోతే అక్కడ మాంసాలే, ఆకుకూరలు అనేవి చాలా తక్కువ. కనుక ఇలా తినడం వల్ల అనారోగ్యం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక చూడండి మాట ఒకసారి మరలా. అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును, అది వారి లోపల నాగు పాముల విషమగును. గనక టయానికి తింటే ఆహారము అరుగుతుంది. ఒకవేళ టయానికి తినకపోతే అరగడం పోవడం వల్ల ఏమైపోయి గ్యాస్ ట్రబుల్ వచ్చి గ్యాస్ ఫామ్ అయిపోయి లోపల గందరగోళమైన పరిస్థితి, కూర్చోలేడు, నిలవలేడు, ఎక్కువగా మనిషి ప్రయాణము చేయలేడు. గనక అనారోగ్యం పడే అవకాశం మనిషికి ఎక్కువ. చూడండి ఒక సందర్భం చూసుకుందాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం. నపుంసకుల అధిపతి దానియేలు అనన్య అనువారు మీద నియమించిన నియమానుకులు ఒక నపుంసుకుని అంటే నియమించాడంట రాజుగారు. ఒక నపుంసుకుని కింద కొంతమంది ఉన్నారంట. ఒక నపుంసుకుని మీద కొంతమందిలో ఎవరున్నారంటే షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు గారు. ఈ నలుగురు వీళ్ళు ఏం చేశారంటే ఒక నపుంసుకుని కింద వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు రాజు నపుంసుకుని ఏం ఆజ్ఞాపించాడంటే, ఇదిగో వీళ్ళందరికీ నేను భుజించే ఆహారం వాళ్ళకి పెట్టు. నేను ఏ ఆహారం అయితే తింటారు, రాజు ఎలాంటి ఆహారం తింటాడండి అంటే మంచి ఆహారం తింటాడు రాజు. రాజుకు ఆహారం ఏమి కొదువ లేదంటే రాజు తినే ఆహారాన్ని ఎవరు పెట్టమంటున్నాడు? మంత్రితో ఎవరితో పెట్టమంటున్నాడు? నపుంసకునితో. ఇదిగో ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు వారికి భోజనము పెట్టండి. ఎందుకు పెట్టంటాడు చూడండి తర్వాత మాట. చదవండి 12వ వచనం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. భోజనమునకు నవధాన్యములను, పానమునకు నీళ్లను నీ దాసుల మగు మాకు ఇప్పించి దయచేసి 10 దినముల వరకు
మమ్మును పరీక్షించుము అంటే రాజు ఏం చేశాడంటే ఆ నపుంసకునికి, నాయన మీరు మీరు వీళ్ళందరికీ మంచి భోజనాలు పెట్టు, నేను ఏ భోజనం అయితే తింటానో ఆ భోజనం వాళ్ళందరికీ పెట్టమన్నప్పుడు నపుంసకుడు దానియేలు దగ్గర వెళ్ళినప్పుడు, ఇదిగో నీకు రాజు భోజనాలు నీకు ఇస్తామన్నప్పుడు దానియేలు ఏమని తెలుసా, మాకు రాజు తినే భోజనాలు మాకు అవసరం లేదు, మరి ఏం కావాలి నీకు? నవధాన్యాలు, శకధాన్యాలు, ఇదిగో ధాన్యాలు కావాలి. ఏ ధాన్యాలు? మంచి ధాన్యాలు, గింజలండి. ఈ నవధాన్యాలు నాకు ఇప్పించు. నవధాన్యాలతో పాటు ఏమి ఇవ్వమంటున్నాడు? నీళ్లను ఇవ్వమంటున్నాడు. అంటే ఆహారం పెడితే నీళ్ళు ఇస్తారా? ఇవ్వరా? నీళ్ళు ఇస్తారు. కానీ ఎందుకు నీళ్ళు అంటున్నాడు అక్కడ? నీవిచ్చే నీళ్ళ కంటే మరి నీళ్ళు ఎక్కువ నాకు ఇవ్వు. అంటే నవధాన్యాలు మాకు తెప్పించు. నవధాన్యాలతో పాటు ఏం చేయాలి తెలుసా? ధాన్యాలతో పాటు నీళ్లను ఎక్కువగా మాకు తెప్పించు. తెప్పించండి. ఎందుకు ధాన్యాలు తెమ్మన్నాడు? ఎందుకు నీళ్లు తెమ్మన్నాడు అంటే, నీళ్లు అనేది అండి 99% ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువగా అవకాశము నీళ్లు. అందుకే నీళ్లు తాగడం కంటే మరి ఎక్కువ తాగామనుకో ఎలాంటి అనారోగ్యం దరిదాపుల్లోను కూడా రాదు. అందుకే నీళ్ళు ఎక్కువ తాగాలి. ఈ నీళ్లు ఎక్కువ తాగడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఆరోగ్యంగా ఉంటాడండి. నీళ్ళు అనేది ఎంత మంచి ఆరోగ్యమో చూడగలిగితే ఒకసారి యోబు గ్రంథం మళ్ళీ ఇక్కడికి వద్దాం. యోబు గ్రంథం 14 అధ్యాయం 19 వచనం. యోబు గ్రంథం 14 అధ్యాయం 19 వచనం. యోబు గ్రంథం 14 అధ్యాయం 19 వచనం. గ్రంథం 14:19. జలములు రాళ్లను అరుగదీయును. జలములు రాళ్లను అరగదీని ఏం అరగదీశాయంట? నీళ్లు. జలం అంటే నీళ్లు, వాటర్. ఈ నీళ్లు దేని అరగదీస్తాయంట? రాళ్లను అరగదీయును. అంటే రాళ్లను కరిగించే శక్తి దేనికుంది? నీళ్ళకుంది. అందుకే కిడ్నీలో రాళ్ళు పడినప్పుడు డాక్టర్లు ఏం చెప్తారు తెలుసా? అమ్మా నువ్వు ఎక్కువగా నీళ్లు తాగాలి, నువ్వు ఎక్కువగా నీళ్లు తాగాలంటే ఎందుకు? అలా నీళ్లు తాగడం వల్ల కిడ్నీల్లో రాళ్ళు పడే అవకాశము లేదు. ఒకవేళ పడినా ఆ రాళ్ళు నువ్వు తాగే నీళ్ళకేమైపోతుంది? కరిగిపోతుంది. అందుకే నీళ్ళు అనేది మంచి ఆరోగ్యం కనుక ఎక్కువగా నీళ్లు తీసుకోవాలి. ఎక్కువగా నీళ్లు తీసుకుంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అందుకే దానియేలు గారు ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో ధాన్యాలతో పాటు మాకేమి ఇవ్వమన్నాడు? నీళ్లను ఇవ్వమన్నాడు. కానీ ఈరోజు దానికి విరుద్ధము. ఏంటి, మనిషి ఎక్కడ భోజనానికి వెళ్ళినా నీళ్ళు ఉండవు. ఏముంటాయి? కూల్ డ్రింక్, థమ్సప్, స్ప్రైట్, కోకోకోలా ఏదో ఒకటి ఉంటుంది. అంటే ఈరోజు మనిషి చూడండి, బిర్యానీ తినేటప్పుడు బిర్యానీ తింటాడు, మసాలాతో పాటు నీళ్లు తాగాడు. ఏం తాగుతాడు? స్ప్రైట్ తాగుతాడంటే ఆల్రెడీ ఇది మసాలా, లోపల గ్యాసు, మళ్ళీ ఇది గ్యాస్, అన్నీ మిక్స్ అయిపోయి ఏమైపోతుంది? బాంబు మాదిరిగా పేలిపోతుంది లోపల. అంటే మొత్తము గ్యాస్. అంటే ఈరోజు మనిషి నీళ్ళ కంటే ఇవి ఎక్కువ తాగుతున్నాడు. ఇది ప్రమాదమైనవి కనుక అలాంటి ప్రమాదమైనవి ఎక్కువగా మనిషి తాగకూడదు. నీళ్లు తాగాలి. నీళ్లు తాగితే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు మనిషి. ఇప్పుడు దానియేలు గ్రంథం 1 అధ్యాయం 15 వచనం. దానియేలు గ్రంథం 1 అధ్యాయం 15 వచనం ముగించుకుందాం. దానియేలు గ్రంథం 1 అధ్యాయం 15 వచనం. చూడండి, వాళ్ళకి ఏదైతే 10 దినములు నియమించాడో ఆ 10 దినముల తర్వాత రిజల్ట్ ఎలా ఉందో చూడండి. 10 దినములైన తర్వాత 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించిన వారి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనపడేను. అంటే దానియేలు గారి, షడ్రక్, మెషక్ గారు ముఖం ఎలా కనపడిందంట? రాజు భోజనం తిన్న వాళ్ళ ముఖము కంటే ఈ ధాన్యాలు తిన్న నీళ్లు తాగిన వాళ్ళ ముఖం ఎలా ఉందంట? కలగాను సౌందర్యముగాను కనపడేను. అంటే సౌందర్యానికి చిట్క, ఆ కలగాని చిట్క ఏంది? ఫెయిర్ అండ్ లవ్లీ కాదు, ఆ పౌడర్లు కాదు. మంచి గింజలు తినాలి, మంచి ఫలాలు తినాలి, మంచి ఫ్రూట్స్ తినాలి, చక్కగా నీళ్లు తాగితే మనిషి ఎలా ఉంటాడంట? సౌందర్యంగా ఉంటాడు. అలాగే మంచి కళగా ఉంటాడు. కళగా ఉంటాడు, మంచి తేజస్సుగా ఉంటాడు. మనిషి చూడగానే ఆనందం వేస్తుంది. ఎదుటి వాళ్ళు చూడగానే ఆనందం రావాలంటే, ఆ మనిషి కళగా ఉండాలంటే ఏం చేయాలా? మంచి ధాన్యాలు తినాలి, చక్కగా నీళ్లు తాగాలి. రాజు భోజనం చేసిన వాళ్ళు ఎలా ఉన్నారంట? ఒక్కొక్కడు ఉబ్బిపోయి
కప్పని మింగిన పాము మాదిరిగా ముఖం తేలేసుకొని నిద్ర మత్తులో ఉన్నారంట. ఎందుకు? మాంసం భోజనం అన్నం తింటే వచ్చేది ఏంది మనిషికి? మబ్బు. మబ్బండి. ఎక్కువగా రైస్ తినడం వల్ల మనిషి ఏమైపోతాడో తెలుసా? దాంట్లో ఉండే శక్తి తక్కువ. కానీ ఆహారం వల్ల ఎక్కువ ఏమవుతుంది? మనిషి పొట్ట వచ్చే అవకాశం ఎక్కువ. లావయ్యే అవకాశం ఎక్కువ. మనిషి ఏమైపోతాడో తెలుసా? మందగిస్తాడు. కనుక ఎక్కువగా ఏం తినాలంటే మనము రొట్టె భుజించాలి. ఎక్కువగా మంచి ఆహారం ఏంది? రొట్టెలు. అందుకే యేసుక్రీస్తు వారు ఆయన రొట్టె తిన్నాడు, చేప మాంసాన్ని ఎక్కువగా తినేవాడు. అలాగే అందరికీ భోజనం ఏం పెట్టాడు ఆయన? రొట్టె, మాంసము. ఇవి మంచి ఆరోగ్యం గలవది. ఇవి మంచి ఆరోగ్యము. దీనికి మించి మనం ఏది తిన్నామన్నా అది మితంగా తినాలి తప్ప అతిగా తింటే ప్రమాదము. గనక ఏంటి షడ్రక్ మీద అబేద్నెగో ధాన్యాల ముఖం ఎలా ఉందంట? సౌందర్యముగా ఉంది. ఏంటి అందంగా కళగా వాళ్లకు కనిపించింది. అంటే మంచి ఆరోగ్యం ఉండాలంటే ఏం చేయాలా? మంచి ధాన్యాలు తినాలి. నవధాన్యాలు అంటారే, ఆ మంచి ధాన్యాలు తిని చక్కగా మంచి నీళ్లను మనము తాగాలి. ఇవి తీసుకుంటే మనిషి మంచి ఆరోగ్యంగా ఉంటాడు. గనుక దేవుడు చెప్పిన దేవుడి మాటలు, సూత్రాలు మనం ఆలోచన చేయగలిగితే ఎన్నో విలువైన మాటలు బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. కనుక ఈరోజు ఆసనాలని చెప్పి అవి చేయమని ఇవి చేయమంటున్నాడు తప్ప అంతకంటే ప్రాముఖ్యమైన మాటలు మనం పాటిస్తే అనారోగ్యం పడే అవకాశం మనిషికి లేదు. చూడండి, ఒక మాట చూసుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఇది చూసుకొని ముగించుకుందాం. దేవుడు చెప్పిన శాసనాల్లో మనం చూడగలిగితే, ఆరోగ్యానికి దేవుడు చెప్పిన శాసనం చూడగలిగితే ఆదికాండము 2వ అధ్యాయం 12వ వచనం. అక్కడ గోలమును ఆదికాండం 2:15 మరియు ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకొని ఏదేని తోటను సేద్యపరుచుటకు దాని కాచుటకును దానిలో ఉంచెను. ఇప్పుడు ఆదాముని ఎక్కడ తీసుకొని పోయాడు దేవుడు? ఏదేను తోటకు తీసుకొని పోయి ఆ తోటలో ఏం చేయమన్నాడు? ఆదాముకి సేద్యము చేయుట కంటే వ్యవసాయము చేయాలి, పని చేయాలి. పని చేస్తే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తెలుసా? మొదట తెలుసా? పని చేయాలి. నువ్వు 24 hours కదలకుండా అలాగే ఉండవంటే నీ ఒళ్ళు పెరుగుతుంది తప్ప అనారోగ్యాలు అనేవి నీకు ఎక్కువగా వస్తుంది. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయమన్నాడు దేవుడు? ఆదామును సేదపరచుటకు తీసుకొని పోయాడు. సేదపరచడమే కాదు, దాన్ని ఏం చేయమన్నాడు? కాచుటకు. అంటే కాపలా ఉండాలి. కాపలా ఉండడం అంటే ఏంది? ఒక దగ్గర కుర్చీ చేసుకుంటూ కూర్చుంటే సరిపోదు. వాచ్మెన్లు ఏం చేస్తారు? ఒక దగ్గర కుర్చీ చేసుకొని కూర్చోరు, అటు ఇటు తిరుగుతూ ఉంటారంటే మనిషి కదలికల వల్ల, మనిషి కదలడం వల్ల ఏమవుతుందంటే మనిషికి నువ్వు తిన్నది అరిగిపోతుంది. తిన్నది అరిగిపోవడం వల్ల మనిషి ఏమైపోతాడు? మనిషి ఆరోగ్యానికి వెళ్ళిపోతారు. అనారోగ్యాన్ని తప్పించుకునే అవకాశము. గనక మనిషి నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయమన్నాడు? కదలాలి, పని చెయ్యాలి. నువ్వు పని చేస్తే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు తప్ప పని చేయకపోతే ఆరోగ్యంగా ఉండవు. పని చెయ్యాలి. కనుక ఈరోజు మనం కూడా దేవుడు మనకి ఇచ్చాడు పని ఏంటి? మీరు సర్వలోకం వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించాడు. మీరు సువార్త ప్రకటించాలంటే ఏం చేయాలి మనము? ఇప్పుడు కాలంలో ట్రైన్లో వెళ్తాం, విమానంలో వెళ్తాం, కారులో వెళ్తాం, బైకులో వెళ్తాం. కానీ అప్పుడు కాలంలో నడిచి వెళ్ళాలి. అంటే నడిచి వెళ్ళడం వల్ల ఏమొస్తుంది? నీకు ఆరోగ్యం వస్తుంది. కనుక మనిషి ఆరోగ్యాన్ని పొందుకోవాలంటే ఎక్కువగా నడవాలి, పని చెయ్యాలి. మనిషి ఎక్కువగా విశ్రాంతిలోనికి వెళితే పని విశ్రాంతిలోనికి వెళ్ళిపోతే రోగాలు వస్తాయి తప్ప ఆరోగ్యం అనేది రాదు. అందుకే సామెతలు అంటాడు, సోమరిని వెందాక పండుకొందు. అంటే మనిషి పండుకోవడం వల్ల, సోమరిగా ఉండడం వల్ల ఏమొస్తుంది? దరిద్రం వాన్ని చుట్టూను. అంటే దరిద్రం వస్తుంది తప్ప అన్నీ పోతాయి తప్ప నీకు ఏది రాదు. కనుక ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయమన్నాడు? పని చేయాలి. ఇప్పుడు కాలంలో పని చాలా ఏమైపోయిందంటే పని ఈజీ అయిపోయింది. ఇప్పుడు కాలంలో ఏదైనా వండుకోవాలంటే నిమిషాల్లో రైస్ అయిపోతుంది. గ్యాస్ మీద నిమిషాలు, రైస్ కుక్కర్లు నిమిషాల ఆహారం అయిపోతుంది. కానీ అప్పుడు కాలంలో అన్నం వండుకోవాలంటే కట్టెలు తెచ్చుకోవాలి, ప్రయాణం చేయాలి, వండుకోవాలి, పొయ్యిల మీద ఊదుకొని అన్నం చేసుకోవాలి, ఎన్నెన్నో చేసుకోవాలి. ఏదైనా నూరుకోవాలంటే రోకిట్లో దంచుకోవాలి, రుబ్బుకోవాలి. అంటే ఇవన్నీ ఏంటివి? కష్టమైన పని.
ఏదో గింజలు ఏమో రుబ్బుకోవాలంటే అలా చెయ్యి తిరిగి ఇలా తిరిగి తిరిగి ఏమైపోతుంది, మంచి ఎక్సర్సైజ్ అంటే బాడీకి మంచి ఎక్సర్సైజ్ కనుక మంచి ఆరోగ్యం. ఈరోజు చూడండి, ఇలా మిక్సీ తిప్పగానే ఏమైపోతుంది, నువ్వు అనుకున్నదంతా పిండి అయిపోతుంది. అంటే ఈరోజు మనిషికి శ్రమ లేదు. ఒకనాడు శ్రమ పడిన వాళ్ళు ఈరోజు 50, 60, 70 ఏళ్ళు బ్రతుకుతున్నారు. ఈరోజు శ్రమ లేని వాళ్ళు ఏమవుతుందో తెలుసా, 50 ఏళ్ళు వయసు 30 ఏళ్ళకే వస్తుంది. 30లో ఉన్నవాడు 50లో మాదిరి కనపడతాడు, 50లో ఉన్నవాడు 20లో మాదిరి కనపడతాడు. తేడా ఏంది, వాళ్ళు కష్టపడి పని చేశారు కనుకనే శరీరాన్ని వంచారు కనుక ఆరోగ్యంగా ఉన్నారు. ఈరోజు మనము శరీరాన్ని వంచకపోవడం వల్ల అనారోగ్యం పడే అవకాశము ఎక్కువ. గనుక మనిషి శరీరాన్ని బాగా నలగొడితే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. గనక ఆరోగ్యానికి అవసరమైనది ఆసనాల, దేవుని శాసనాలంటే దేవుని శాసనాలే ప్రాముఖ్యమైనవి. ఆరోగ్యం ఉండడం దేవుడు ఎన్నో సూత్రాలు, ఎన్నో మెలకువలు బైబిల్లో దేవుడు మనకి ఎన్నో రాయిచ్చాడు. గనక ఈరోజు మనిషి ఆరోగ్యంగా ఉండడానికి అవి చేయండి, ఇవి చేయండి, అవి చేయండి అంటే ఇవి చేయడం మంచిదే, కానీ దాని గురించి మనిషి ఎక్కువగా ఆలోచించకూడదు. ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉంటేనే కదా అన్నీ మనం చేసుకోగలం. ఈరోజు ఆరోగ్యంగా ఉంటేనే దేవుని పని ఆరోగ్యం లేకపోతే దేవుని పని చేయలేము. గనక ఈరోజు మనిషి ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు కానీ ఆయుష్కాలం అన్నది దేవుడు ఇవ్వాలి. ఆయుష్కాలం వరకు నువ్వు ఆరోగ్యాన్ని కాపాడుకొని దేవుని పని, నీకు ఇచ్చిన పనిని చేసి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. గనక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ దేవుడు చెప్పిన ఈ యొక్క శాసనాలను, దేవుని మాటలు, ఆజ్ఞలను మనం పాటిస్తూ భూమి మీద ఆరోగ్యంగా ఉంటూ దేవుడిచ్చిన పని చేసి దేవుని దగ్గర మనము వెళ్ళిపోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కొన్ని మాటలు ఆలోచించాం నాయన. మీరు ఇచ్చిన పనిని చేసి మీ కొరకు బతికి మీ నిన్నలోకాన్ని చేరే మహాభాగ్యాన్ని, కృపను అనుగ్రహించమని క్రీస్తు పేరట ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.